ములగడ మారుతి సర్కిల్ రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నేతలు విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్, విశాఖ నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్లకు మరోమారు వినతులు సమర్పించారు. ఈ మేరకు జీవీఎంసీ 58వ వార్డు ములగడ నుండి శీలానగర్ పోర్టు రోడ్డు మారుతి సర్కిల్ వరకు నూతన సీసీ రోడ్డు నిర్మించి ఇరువైపులా కాలువలు, ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు మాట్లాడుతూ జీవీఎంసీ 58వ వార్డు పరిధి ములగడ గ్రామం మారుతి సర్కిల్ మీదుగా ముల్కాపురం, గాజువాక ప్రాంతాలకు సంబంధించిన వేలాది మంది ప్రజలు వివిధ వాహనాల ద్వారా నగరానికి రోజు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ రోడ్డు పూర్తిగా శిథిలమై గోతులమయమై వర్షాలకు నీరు నిల్వ ఉండిపోయి వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందిగా అవుతుందన్నారు. అదేవిధంగా పలువురు ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవుతున్నారని, ఈ రహదారిలో వీధి లైట్ల సదుపాయం సరిగా లేక రాత్రుల ప్రయాణం ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు. వాహన చోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ సంస్థల ద్వారా పోర్టుకు సంబంధించిన దిగుమతుల కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ప్రైవేట్ సంస్థల భారీ వాహనాలు రేయింబవళ్లు ఈ దారిలో ప్రయాణిస్తూ తీవ్ర దుమ్ము ధూళితో పాటు రసాయనాలు వెదజల్లుతున్నాయని, ఈ నేపథ్యంలో ఈ రహదారిలో ప్రయాణించే వారితో పాటు 58వ వార్డు పరిధిలోని పలు కాలనీల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ములగాడ నుండి పోర్టు మారుతి సర్కిల్ వరకు ఉన్నటువంటి రహదారి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. పూర్తిగా గోతులమయమైంది. వర్షాలు వస్తే నీరు నిలిచిపోతా ఉంది. దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఆ రహదారిలో పోర్టుకు సంబంధించినటువంటి ప్రైవేట్ గోడౌన్లు పెద్ద ఎత్తున దిగుమతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా రసాయనాలు, దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోతా ఉంది. కాబట్టి ఈ రహదారిలో ప్రయాణం చేయడం అంటేనే ప్రజలు ప్రాణాలు అర్థంలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంతరం ఈ రోడ్డు గుండా కొన్ని వేల మంది వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ద్వారా కొన్ని వేల మంది గాజువాక, మల్కాపురం సంబంధించిన ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, విశాఖ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకుని సీసీ రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టి రెండు వైపులా కాలువలు, ఎల్ఈడీ ల్యాంపులతో పూర్తి లైటింగ్ సదుపాయం కల్పించాలని కోరుతూ ఈరోజు వీరందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు ప్రజలు ప్రమాదాల బారిన పడి అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడక ముందే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి, ఈ ప్రమాదాలు నివారించాలని చెప్పని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సిపిఎం పార్టీ ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపడుతూ గతంలో కూడా ఈ అంశం మీద వీరికి లేఖలు ఇవ్వడం జరిగింది. మరోసారి మీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్తున్నాం. కమిషనరు, మేయరు, కలెక్టరు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పని, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.